ఈ డబ్బు లేని వాళ్ళకి, డబ్బు ఉన్న వాళ్ళు హై ఆర్ లో. హై క్లాస్ అనేది మన ఆలోచించే విధానాన్ని బట్టి మనం హై లెవెల్ అని అంటాము. మనీ ఒకటే కాదు, మన ఆలోచనలు కూడా హైగా ఉంటాయి కాబట్టి దేసే విఆర్ హై క్లాస్. లో క్లాస్ ఎందుకంటే వాళ్ళ ఆలోచనలు ఎప్పుడు ఏది ఇట్లా చేస్తే ఇట్లా డబ్బు వస్తుంది, అట్లా చేస్తే ఇది చేస్తాం, ఆ లాయల్టీస్ అవన్నీ వాటిని బట్టి మనం డిఫరెన్షియేట్ చేయాలని యూస్ టు క్లాసిఫై, ఎక్స్ప్లెయిన్ చేసేవారు. ఐడియాలజీని బట్టి తప్పించి మనం మనీతో కాదు క్యాలిక్యులేట్ చేసేదాన్ని. అండ్ వెల్త్ గురించి ఎప్పుడు మాకు ఇది ఇంపార్టెంట్ అని అయితే ఎప్పుడు చెప్పలేదు మాకు, ఎందుకంటే మనీ వాజ్ ఆల్వేస్ దేర్. అండ్ ఉన్న డబ్బు కూడా ఎప్పుడైనా ఎవరికైనా అవసరం ఉంటే అది డబ్బు విలువ అప్పుడు మనకి డబ్బు అంటే ఎవరికైనా అవసరపడితేనే అది దానికి వాల్యూ, లేకపోతే దానికి ఏం వాల్యూ లేదని చెప్పేవారు. అది చిన్నప్పటి నుంచి అట్లా ఐడియాలజీ. మీ స్టడీస్ విషయంలో మీకు ఫ్రీడమ్ ఇచ్చారా, ఆయన చెప్పినవే చదవమనేవారా? లేదండి, అంటే చదువు పెద్ద నేనేమే మా ఎల్డర్ సిస్టర్ నాకు మేము చదువుకుంటుండగానే నేనైతే ఫస్ట్ ఇయర్ కాలేజ్లోనే పెళ్లి చేసేసారు. ఎందుకంటే ఆ రోజుల్లో కొంచెం 18 రాగానే పెళ్లి చేసే అలా అన్న ఆలోచన ఉండేది అందరికి. అందులో ప్రెషర్స్, ఈ ఫ్యామిలీ నుంచి అమ్మాయిని చేసుకోవాలని చెప్పి సంబంధాలు రావడం, మూవీ ఇండస్ట్రీలో కొంతమంది అడగడం వల్ల నాన్నకి మళ్ళీ మూవీ ఇండస్ట్రీలో చేయాలని ఇంట్రెస్ట్ లేదు. సో అట్లా ఇమీడియట్ గా పెళ్లిళ్ళు చేయడం. నాన్నగారి అరేంజ్డ్ మ్యారేజెస్? ఆల్ 4 అరేంజ్డ్ మ్యారేజెస్. అండ్ చదువు విషయంలో మాత్రం మిగతా ఇద్దరు సిస్టర్స్ కి బాగా లేదు అడ్వైస్ ఇచ్చేవాళ్ళు, ఏం చెయ్యాలి, మీకు ఇంట్రెస్ట్ ఉన్నది చెయ్యండి అని. మా చిన్న చెల్లి, నా తర్వాత సిస్టర్ కి హోమ్ సైన్స్ లో, లాస్ట్ సిస్టర్ కి మెడిసిన్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మెడిసిన్ చేయించారు, తన డెంటిస్ట్. సో అట్లా ఎవరికి ఏది ఇంట్రెస్ట్ ఉందో అది బాగా ఎంకరేజ్ చేసేవారు.